దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమన్నా కనిపించబోతోందా అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ, అలానే ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, అసలు ఏంటి ప్రస్తుతం ఏదైతే ఆదానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ తీవ్రమైనటువంటి రాజకీయ అలానే స్టాక్ మార్కెట్ కుదుపుగా మనకు ప్రస్తుతం అయితే మాత్రం కనిపిస్తోంది. ఈ ఎపిసోడ్ అసలు ఇంత సీరియస్ అభియోగాలు, దాదాపు 5 అభియోగాలు కూడా చేసినటువంటి పరిస్థితి ఏంటి? అసలు ఈ సెకీ ఒప్పందాల్లో ఏం జరిగింది? ఎందుకు ఈ కేసులు కూడా నమోదయ్యాయి? శ్రీహరి, ఈ నెల 25వ తేదీ నుంచి పార్లమెంటు కూడా జరగబోతుంది. సో ఈ పార్లమెంట్ లో ఖచ్చితంగా ఈ యొక్క అదాని వ్యవహారం పెద్ద పెను ప్రకంపనలే లేపే అవకాశం ఉంది. అసలు ఈ యొక్క కుంభకోణం ఏ విధంగా వెలుగులోకి వచ్చింది అన్నది కూడా మనం ఒకసారి చూస్తే 2021లో కేంద్ర ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్న ఒక కంపెనీని ఏర్పాటు చేసింది, సెకీని. అయితే ఆ సెకీకి 12 గిగావాట్ల ఎనర్జీని సప్లై చేయడానికి అదాని పవర్ ఏదైతే ఉందో అదాని పవర్ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. అయితే ఆ 12 గిగావాట్ల ఏదైతే 12 గిగావాట్ల విద్యుత్తును కొనుగోలు చేయడానికి ఎవరు కూడా బయర్స్ లేరు. అంటే ఆ బయర్స్ వస్తేనే వాళ్ళకు పెట్టుబడులు వస్తాయి. సో ఆ బయర్స్ ని తీసుకురావడం కోసమే ఇప్పుడు అవినీతి జరిగింది. ఆ బయర్స్ ని తీసుకురావడం కోసం ఆయా రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఒడిశా, ఛత్తీస్గఢ్, అదే మహారాష్ట్ర, ఈ పక్కనున్నటువంటి మధ్యప్రదేశ్, ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా బయర్స్ ని కొనుగోలు చేయడం కోసం కొంత అవినీతి జరిగింది. వాళ్లకు పెద్ద ఎత్తున బ్రైబ్స్ ఇచ్చారు అన్నది ఇప్పుడు న్యూయార్క్ లో అమెరికా కోర్టులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే ఇండియాలో ఈ అవినీతి జరిగితే అమెరికాలో ఈ కేసు ఎందుకు పెట్టారని మీరు అడగొచ్చు. అయితే ఎందుకు పెట్టారు అన్నది దానికి కూడా ఒక లింక్ ఉంది. దాని ఎందుకు లింక్ ఉంది అంటే ఇప్పుడు సెకీకి ఏదైతే 12 గిగావాట్ల పవర్ ని సప్లై చేయడానికి అదాని పవర్ గ్రూప్ ఒప్పందం చేసుకుందో ఆ పవర్ ని పర్చేజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాలేదు ముందు. ఎందుకంటే అది ఎక్కువగా పవర్ ఆ యొక్క రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఆ రాష్ట్రాలు ముందుగానే వివిధ కంపెనీలతో పవర్ పర్చేస్ కూడా చేసుకుని ఉంది. కాకపోతే అవి ముందుకు రాకపోవడంతో ఆ ముందుకు రావడం కోసం కొంత బ్రైబ్ చేయాల్సి వచ్చింది. 2,500 కోట్లు, సుమారు 2,500 కోట్లు ఈ రాష్ట్రాల్లో ఆ అధికారులకు బ్రైబ్ చేశారంటే అధికారుల కంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి. సో ఆ విధంగా ఈ 12 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తిలో 9,000 మెగావాట్లను రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశే కొనడానికి ముందుకు వచ్చింది. దానికి మేఘాల మీద అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఫైల్ రెడీ చేసి ముందుకి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అదాని వచ్చి ముందు ఒక రోజు కలుస్తాడు. ఆ తర్వాత సెకీ నుంచి ఒక లెటర్ జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి తెల్లారే దాన్ని కేబినెట్ లో పెట్టి శాంక్షన్ చేస్తారు. సో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఈ వ్యవహారంలో సుమారు 1,500 కోట్ల నుంచి 1,600 కోట్ల వరకు కూడా బ్రైబ్స్ ముట్టాయి. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా అమెరికాలో వీళ్ళతో చాలా సార్లు కలిశారంటానికి చాలా ఆధారాలు కూడా ఉన్నాయి. అందుకే అప్పుడు ఆంధ్రజ్యోతి, అదేవిధంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మనం చాలా స్పష్టంగా రాశాం. 22 సెప్టెంబర్ 2021న ఆంధ్రజ్యోతిలో, అదేవిధంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక వార్త కనుక చూస్తే అసలు మొత్తం ఈ వ్యవహారం వెనుక ఉన్నటువంటి అవినీతి ఏంటి, ఎందుకు ఈ అవినీతి జరిగింది అనేది కూడా చూడొచ్చు. అంటే ఇందాక మనం అమెరికాకి లింక్ గురించి కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి. ఈ అమెరికాకి పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అంటే సెకీతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటేనే ఆ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చూపించే అమెరికాలో ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఫండ్ రైజింగ్ చేశారు. ఆ ఫండ్ రైజింగ్ చేయటం వల్ల ఆ ఫండ్ రైజింగ్ లో భాగంగా కొంతమంది ఏదైతే అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయినటువంటి కొన్ని కంపెనీల నుంచి కూడా ఆ ఫండ్ రైజ్ అయింది. అవి కూడా కొన్ని పెట్టుబడులు పెట్టాయి ఈ అదాని పవర్ గ్రూప్ లో. అందుకు అక్కడ అమెరికా వాళ్ళు ఆ ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయినటువంటి ఆ కంపెనీలు ఎక్కువ మొత్తంలో ఇండియాకి డబ్బులు పంపించారు. అది ఎందుకు పంపించారు, అది ఎందుకు అంటే ఈ పవర్ పర్చేస్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి వాళ్ళు అవినీతికి ఈ డబ్బులు ఇచ్చారు, వాళ్ళ బ్రైబ్ చేయడం కోసమే ఈ డబ్బులు ఇచ్చారు అన్నది అక్కడ ఉన్నటువంటి ఆ కేసు. సో ఇక్కడ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ లేకపోతే అక్కడ అమెరికాలో పెట్టుబడిదారులు రారు, అక్కడ ఫండ్ రైజింగ్ జరగదు. కాబట్టి ఇక్కడ ముందుగా పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకున్నారు. సో ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకోవడానికి సెకీతో రాష్ట్ర ప్రభుత్వం పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించారన్నది ఇప్పుడు అమెరికా కోర్టులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ ముడుపుల్లో
అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీ నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చింది అనేది. అయితే శ్రీహరి ఇక్కడ మనం వార్త కనుక మనం చూస్తే చాలా స్పష్టంగా దీని అనుకున్నటువంటి ఆంతర్యం కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ ఏదైతే సెప్టెంబర్ 12వ తేదీన సెప్టెంబర్ 12వ తేదీన తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అది అత్యంత గోప్యంగా ఆ సమావేశం జరిగింది. ఆ తర్వాత అసలు అదానీ సీఎం ని కలిసినట్టు నాకు తెలియదని కూడా అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మీ రాష్ట్రంలో 9,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకి అవకాశం ఉంది, దాన్ని మా ద్వారా ఏర్పాటు చేయండి అంటూ అదే నెలలో సెప్టెంబర్ నెలలో 15వ తేదీన సౌర విద్యుత్ కార్పొరేషన్ అంటే సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్ ఒక లేఖ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వానికి రాసింది. ఆ తర్వాత ఆ సెప్టెంబర్ 15వ తేదీన రాసిన వెంటనే రాష్ట్ర మంత్రివర్గం 16వ తేదీన సెప్టెంబర్ 16వ తేదీన సమావేశం అయిపోయింది. 6,600 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం గతంలో సొంతంగా పిలిచినటువంటి టెండర్లు ఏవైతున్నాయి అంటే వేరే కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం 6,600 మెగావాట్ల సౌర విద్యుత్ కోసం చేసుకున్నటువంటి టెండర్లన్నింటినీ కూడా రద్దు చేసి ఈ జాతీయ ఈ సెకీ నుంచి ఈ ప్లాంట్లు పెట్టే అవకాశం ఇవ్వాలని అనుమతి ఇవ్వడం జరిగింది. సెకీ ప్లాంట్లు పెట్టడానికి అవకాశం ఇచ్చింది. పేరుకు మాత్రమే జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్ గాని ఈ సౌర విద్యుత్ ప్లాంట్ పెట్టేది అదానీ గ్రూప్. సో ఆ అదానీ గ్రూప్ సంబంధించే ఈ మొత్తం వ్యవహారం జరిగింది. సో అదానీ గ్రూపే ఈ మొత్తంగా జరిగింది కాబట్టి అదానీ గ్రూప్ నుంచి జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయి. అది కూడా ఆ ముడుపులు కూడా ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీల నుంచి ఆ ముడుపులు అందాయి. అంటే కృష్ణ ఇప్పుడు దీన్ని బట్టి అప్పట్లో ఎవరైతే ఈ ఒప్పందాల్లో భాగస్వాములైనటువంటి అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఉంది, వీళ్ళకి కూడా నోటీసులు వచ్చేటువంటి అవకాశం ఉందా? దీంట్లో వీరి యొక్క పాత్రను ఏ రకంగా తేల్చబోతున్నారు? అది ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా మనం చూడాలి. ఇప్పుడంటే అమెరికాలో జరుగుతున్నటువంటి ఆ యొక్క కేసు అమెరికా వరకే పరిమితం అవుతుందా, లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి ఆ యొక్క కంపెనీలు ఇండియన్ ఎవరికైతే కంపెనీలకి బ్రైబ్ గా ఇచ్చారా, సో వాళ్ళందరినీ కూడా అమెరికా కోర్టుకు ఇవ్వాల్సి ఉంటుంది. జనరల్ గా ఆ జ్యుడిషియరీ ఆ పరిధి అనేది ఎంతవరకు ఉంటుందని కూడా మనం చూడాలి. కాకపోతే ఇక్కడ మనకి ఇప్పుడు రాజకీయ నాయకులు ఇందాక మీరు చెప్పినట్లుగా రాహుల్ గాంధీ కూడా కొద్దిసేపు క్రితం విలేకరుల సమావేశంలో దీనిపైన మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తాం అంటే రాహుల్ గాంధీ ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అని చెప్పి కూడా ఒక డిమాండ్ కూడా చేశారు. సో అంటే ఏంటి అంటే ఆయన అమెరికాలో జరిగినటువంటి ఎపిసోడ్ అంతటినీ కూడా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే ఇక్కడ ఆయన ఒప్పందాలు ఇక్కడ జరుగుతున్నటువంటి వాటిని కూడా లింక్ చేసి డిమాండ్ చేశారు? మొత్తంగా అసలు మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మాట ఏంటంటే అదానీ మోదీ ఇద్దరు ఒకటే. మోదీకి ఫండ్ రైజర్ అదానీ, ఈ యొక్క ఎన్నికల్లో మొత్తంగా కూడా అదానీనే ఆయనకు ఇచ్చేస్తున్నారు. కాబట్టి అదానీ ఆ మోదీ రెండు వేర్వేరు కాదు, ఇద్దరు ఒకటే. అదానీని అరెస్ట్ చేసే ధైర్యం అసలు మోదీ చేయరు. ఒకవేళ అదానీని అరెస్ట్ చేసి విచారిస్తే మోదీ అక్రమాలన్నీ కూడా బయటపడతాయి. కాబట్టి అదానీని అరెస్ట్ చేసే ధైర్యం మోదీ చేయరు. అసలు మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ ఆయనకి ఇస్తున్నారు. అదేవిధంగా విదేశాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా అదానీకి ఇవ్వాలంటూ ఆయన ఎక్కడెక్కడికైతే విదేశ పర్యటన చేస్తారో ఆ విదేశాలన్నిటికీ కూడా ఈ బిజినెస్ డెలిగేషన్ లో అదానీ గ్రూప్ వాళ్ళని తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రధానులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలు వాళ్ళందరితో కూడా ఆయన ఒప్పందాలు కుదురుస్తున్నారు. ఒక దేశ ప్రధానిగా ఒక కంపెనీ తరపున ఆయన వకాల్తా పుచ్చుకుంటున్నారన్నది రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఇది పెద్ద ఆరోపణ అండి. గతంలో మనం చూసాం హిండెన్బర్గ్ నివేదిక వచ్చిన తర్వాత సెబీకి సంబంధించి ఏదైతే సెబీ రూల్స్ లోనే ఈ యొక్క అదానీ గ్రూప్ పనిచేసిందా, ఫండ్ రైజింగ్ చేసిందా అని కూడా అప్పుడు ఉన్నటువంటి సిజేఐగా ఉన్నటువంటి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి ఈ సెబీ సరైనటువంటి సమాచారం ఇవ్వలేదు. ఆ సెబీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మాధవి బుచ్, ఆమె ఈ యొక్క అదానీ గ్రూప్ లో పే స్లిప్ లో ఉన్నారు. ఆమెకు సంబంధించి ఏదైతే ప్రాఫిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది అన్నది కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు చెప్తున్నటువంటి మాట. మొత్తానికైతే అదానీకి సంబంధించి సెకీ ఒప్పందాలతో
రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మనం మాట్లాడుకోవాలంటే మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో అది లోపభూయిష్టంగా ఉంది. అదేవిధంగా ఎక్కువ ముడుపులు తిన్నారు. సుమారు 1,500 కోట్ల రూపాయల మేరకు జగన్మోహన్ రెడ్డికి ముడుపులు అందాయన్నది ఈ రోజు వెలుగులోకి వచ్చినటువంటి ఈ కుంభకోణం యొక్క సారాంశం.